కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఊటగుండం గ్రామానికి చెందిన 80 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు. వీరికి ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు జనసేన సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ సూచించారు. తాను తీర ప్రాంత గ్రామాలకి మొదటి నుంచి అండగా ఉన్నానని తెలిపారు. వైసీపీ పాలనలో బీడుపడ్డ 5000 తీర గ్రామాల్ని తిరిగి సాగులోకి తేవడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ చెప్పారు. నా దృష్టి మిగతా అటు ఇంకెళ్తలేదు కానీ కేవలం ఈ 4-5 వేల ఎకరాలు అట్టా బతికించాలి. నా ప్రయత్నం అంతా చేస్తే కానీ ఇంతవరకు మనం పూర్తిగా సఫలీకృతం కాలేదు. దానికి ప్రత్యేకించి ఏంటంటే అవుట్ ఫాల్స్ స్లూయిస్ని నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది. దాని దాదాపు 38 కోట్ల రూపాయలతో నాబార్డు ప్రతిపాదన పంపించాం. నాబార్డు తప్పనిసరిగా ఆమోదిస్తే రేపు వేసవకాలం నాటికి ఆ కార్యక్రమం పూర్తి చేయించే దిశలో గట్టిగా పనిచేస్తామని చెప్పని మేము అనుకుంటున్నాం. అలాగే పూర్తి అయితే మీకు చాలా వరకు సమస్యకు పరిష్కారం అయితే ఇంకా చిన్న ఏమైనా ఉంటే అన్నీ కూడా ప్రతిపాదన చేస్తున్నాం. వాటి నిధులు తీసుకొచ్చి ముందు నా ధ్యేయం ఏంటంటే ఏదైతే 5 సంవత్సరాలు 4-5 వేల ఎకరాలు పంట పండించుకోలేదో అక్కడ మళ్ళీ పంట పండించి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే నా ఆలోచన కాదు, ఆలోచనతోనే వెంకటేశ్వరకి పదవి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మాత్రం మనం